ఏమిట్రా? అయ్యో ఏమిటి నాని అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం లేదేంట్రా, ఈ మధ్య అర్ధరాత్రి పూట లేచి కేకలేస్తున్నావు, అన్నం సరిగా తింటలేదు. నాకు తెలుసు నీకేం తోచటం లేదు, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకోరా. ఏ ఇంట్లో నీకు ఇష్టం లేదా? మొన్న కూడా ఇంతే, డబ్బులు వేస్ట్ చేసినావు, గడ్డి గుడ్డు ఓ గోలా. వెళ్ళమంటావా? అత్తయ్య బాల్ గడి పొద్దున్న సెలడ్కి వచ్చాడు. మేడం మన లైన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హలో మేడం, ఎందుకు ఏడుస్తున్నారంటుంటే? 10th పాస్ అయినప్పుడు పేపర్ తీసుకొచ్చే ముందు నాకే కదా చూపించాడు. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మాని నా దగ్గరికే కదా వచ్చేవాడు. ఇప్పుడు ఏమైంది? పెద్దోడైపోయాడా? మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోమంటావా అని అంటాడేంటి? ఎక్కడికి వెళ్ళిపోతాడే ఇచ్చిదానా? ఏడు పాపం, నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాడు. ఎందుకు చెప్పానాడికి? ఏదైనా తప్పని తెలిసి చేయాలనిపిస్తే చెప్పి చేయరా అని. అప్పుడు ముందు రైటో రాంగో ఆలోచిస్తాడుగా. ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఎదిగినట్టే. హలో మేడం, వాడు నా కొడుకు, తప్పు చేయడు, ఆ నమ్మకం నాకుంది. పొరపాటున ఏదైనా చేసినా అది వాడి తప్పు కాదు, నా పెంపకం తప్పు. అలా పెంచానాడిని. ఏమా, వాడు ప్రేమతో నిజం చెప్పకపోయినా పర్వాలేదు కానీ భయంతో అబద్ధం చెప్పకూడదుగా. మరెందుకు వాడు అదోలా ఉంటున్నాడు? ఎగ్జామ్సే నువ్వేంటుంటావుగా, బోల్డ్ అనే పుస్తకాలు ముందేసి కూర్చుంటాడని. మేడం, ఏదో అనుకుంటున్నావు. మహా అయితే 4-5 నెలలు మన ముందుంటాడు. ఆ తర్వాత పెద్ద చదువులు, ఆడుకో గోల, ఆడుకో లైను, దొరకమన్నా దొరకడు. నీకు నాకు ఉంటావా? తప్పదు. నీకు నేను, నాకు నువ్వు. నువ్వు పని చేయి, నువ్వు నన్ను చూసుకో చాలు. ఆడిని నేను చూసుకుంటాను. చూసుకుంటారు. మీరు నన్ను చూసుకోండి, నేను వాడిని చూసుకుంటాను. సరే ఏడు పాపు. ఇంతకీ ఎక్కడాడు? 10,000 రూపాయలు సెల్లో పోయింది, పిల్ల పోయింది. దగ్గర పడే బాల్ గడి ఎడుతున్నాడు, అది పడక నేను ఎడుతున్నాను. యదవ జీవితం. ముందే నీ ఫిగా తీసుకురా. ఏంటో అంత ఫస్ట్ వెళ్ళిపోతుంది? పోతే పోనే, యదవ ఫోజ్ కొడుతుందా. పక్కనే ఉండి దాన్ని ఏం పేకలేకపోతున్నావురా. అసలు దాని ఉద్దేశం ఏంటో తెలియట్లేదురా. ఓ పని చేద్దామా? దాని పక్క నుంచే పోనిస్తాను, టక్మెంట్ టచ్ చేయి. ఏం అనలేదనుకో, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు. ఒకవేళ అది లాక్ కొట్టింది అనుకో, ఇక్కడితో వదిలే. దాంతో పెట్టుకుంటారా పెద్ద కథ రే. నువ్వు చెయ్యి రెడీగా ఉండు, ఎందుకైనా మంచిది, మళ్ళీ మిస్ అయిపోతాం. కొంచెం భయంగా ఉన్నా నేను రెడీరా. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. నన్ను కొట్టమని చెప్పి నువ్వు కొట్టేవింట్రా? బాబు రే, కొట్టేద్దరు బాబుదా కొనరా. అయిపోయింది ఆగిపోయింది. బాబు బాలు చూడు ఎన్ని చుక్కలు. అసలు చందమామల గుండ్రంగా ఎందుకు ఉండాలి? లవ్ సింబల్ లా ఉంటే భలే ఉంటుంది కదా. ఆ చుక్కల్ని నీకు తీసుకొచ్చి ఇచ్చేనా? వాటినా? ఎలా? కళ్ళు మూసుకో. ఎలా? కళ్ళు మూసుకో మేడం. ఎలా సార్? మూసుకో ప్లీజ్. ఓకే, ఇప్పుడే వచ్చేసా. ఇప్పుడు తెరు. తెరు 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 తెరు.
పాలు ఒళ్ళికమ్మ ఇల్లెలి పాలు ఒళ్ళికమ్మ ఇల్లెలి పాలు ఒళ్ళికమ్మ ఇల్లెలి పాలు ఒళ్ళికమ్మ సరిగిన 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 The body is unable to change its state of rest, and the body is in a state of rest unless it's compelled by the external force. ఓసే సుధా పాలకి అయిపోయి వెళ్ళి గ్యాస్ కట్టేసిరా. రాగ సుధా, నువ్వు లంగా ఓణి వేసుకో, అప్పుడు పిలుస్తాను వెళ్ళు. అందరు నాకే చెప్తారు. తల కొబ్బరి నేను పెట్టించుకోరా అని అంటే వినవు. ఇప్పుడు చూడు 2 సార్లు అంటినా ఊరికి పోయేటట్లేదు. ఈరోజు శివరాత్రి. తలంటుకుని స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పెళ్ళం వస్తుంది. అవునరా, ఎక్కడుందో తెలియదు కానీ నాకు మళ్ళీ పెద్ద కళ్ళు, పెద్ద చుట్టూ అమ్మాయినే వెతుకుతాం. అమ్మా ఇందాకేమన్నావు? 2 సార్లు అంటుతావా? 4 సార్లు అనుకో. అంటుతాను. ఒక్కొక్కసారి కయ్యమంటావు, ఒక్కొక్కసారి అమ్మ అంటావు. సరిగ్గా ఎరా, పట్టు. నీకు ఉత్తరం వచ్చిందిరా. నాకా? నేను తప్ప వీడికి ఎవరు రాస్తారు? అదే స్వప్న, ఏదో స్వప్న డాటర్ ఆఫ్ కాశీ విశ్వనాథం, హౌస్ నంబర్ 132, పంతులు గారు మేడ, గాజువాకరా. కళ్ళు తెరవకని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటి కళ్ళు తెరిసేసాడా? సరిగా పట్టు. సరే నేనే చదువుతానులే. స్వప్నేనా? ఇది నా లెటర్ మావయ్య. వాడిదైతే నీదంటావేంటి? అయ్యో మావయ్య, మేము ముగ్గురు 10th లో క్లాస్మేట్స్. ఖచ్చితంగా నాకే రాసుంటుంది. ఏ, అది వాడి పేరు మీద వచ్చిందే. ఎరా మంట తగ్గిందా? నా కోసం ఎదురు చూస్తున్న నీకు ప్రపంచంలో ఇంత ఆనందంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. ఒక్క లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా అని అడిగా. ఈ ఒక్క లవ్ లెటర్ చాలదా మన ఇద్దరం కలుసుకోవాలంటే? నీ కోసం ఎదురు చూస్తున్నా నేను. ఏంట్రియా రక్త మార్కలా? అరే దైద్యుడా అవి ముద్దులురా. ఆగారం రారా. అరే ఆగురా, ఎక్కడికి రేగేసుకుని వెళ్ళిపోతున్నావు? అక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. ఆల్రెడీ అమ్మాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. నువ్వు వెళ్ళి వాటిని ఇంకా పెద్దగా చేస్తావరా? నా తెలియక అడుగుతాను, ఈ అందమైన అమ్మాయిలంతా ఉప్మాగాలికే పడతారేంట్రా? ఐడియా! ఇలా ఒక ఫోన్ తీసుకొని అబ్బాయి కాకుండా ఎవరైనా ఒక అమ్మాయి స్వప్న ఫ్రెండ్కి వెళ్తే ఫుల్ సిగ్నల్.